అంటే ఒకటండి, తెలంగాణ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మాత్రం నీళ్ళ విషయంలో దేనికోసం అయితే మనం కొట్లాడామో డెఫినెట్గా అన్యాయమే జరిగింది, న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చుతో కలుపుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 1,89,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు పెట్టింది కేవలం సాగునీటి విషయంలో. కానీ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కొత్తగా వచ్చింది ఎంత అంటే 15 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చుకోగలం తెలంగాణ భూభాగంలో. అదే ఆంధ్రాలో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ రావడం, అదేవిధంగా అక్కడ ఏ పార్టీ ఉన్నా వాళ్ళు రకరకాల ఏర్పాట్లు చేసుకోవడంతో తెలంగాణ రాకముందు ఎన్ని నీళ్ళైతే వాడుకున్నారో ఆంధ్రాలో అంతకన్నా ఎక్కువ నీటిని ఇప్పుడు వాడుకుంటున్నారు 2 నదుల్లో, కృష్ణ అయినా గోదావరి అయినా. సరే, అది ఆంధ్ర పాలకుల గొప్పతనమా మంచితనమా అన్నది పక్కన పెడితే తెలంగాణ పాలకులు మాత్రం ఈ విషయంలో డెఫినెట్గా తెలంగాణ ప్రజలను ఫెయిల్ చేసినారనే విషయం చెప్పక తప్పదు. ఎందుకంటే లెక్కలు చూసుకున్నా, గణాంకాలు చూసుకున్నా, క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతుల పరిస్థితి చూసినా కూడా పెట్టినటువంటి ఈ ఖర్చుకి వచ్చినటువంటి నీళ్లకు సంబంధం లేదు. అందుకే మేము చెప్తా ఉన్నాం, చాలా ఫోకస్డ్గా పనిచేయాలి. చాలా చిన్న చిన్న స్ట్రీమ్స్ ఉంటాయి. తెలంగాణ ఈజ్ అ బ్యూటిఫుల్ జాగ్రఫీ. మా ప్లేస్లోనే తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే నదుల్లో కలిసిపోయేటటువంటి అనేక చిన్న చిన్న నదులు ఉన్నాయి, స్ట్రీమ్స్ ఉన్నాయి. వాటిని అసలు ఎప్పుడు కూడా వాడుకోలేదు. వాటి కోసం ఒక కాంప్రహెన్సివ్ వాటర్ ప్లాన్తో తెలంగాణ రక్షణ సేన ముందుకొచ్చింది. చాలా తక్కువ కాస్ట్తోని చాలా ఎఫెక్టివ్గా ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి. అఫ్కోర్స్ కృష్ణా గోదావరిలో ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులను కూడా తొందరగా ఫినిష్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 30,000 కోట్లు మాత్రం కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. సో కరప్షన్ అసైడ్ వాటర్ రాలేదన్నది మాత్రం వాస్తవం.